చురుకుగా సాగుతుందని చెప్పేసి కూడా తెలుసు. గత 5 సంవత్సరాలు ఏ కెనాల్లో కానీ ఏ ట్రైన్లో కానీ ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్టులో ఏ రిజర్వాయర్లో కానీ ఏ లాకులు కానీ ఏ షట్టర్స్ కానీ ఏ రోడ్స్ కానీ మరామతులు నుంచి కనీసం ఫీజు పెట్టి మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇప్పటికి మెయింటైన్ కిందే దగ్గర 700 కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తుందో ప్రజలకి ఈరోజు మరి రాయలసీమ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇవాళ రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుభవం ఉంది. ఈరోజు ఒక తెలుగు కనుక మంత్రి గాలేరు నగరి హెచ్ఎల్సి ఎల్ఎల్సి మరి కడప కర్నూలు కేసీ కెనాల్ ఇట్లా ఏ ప్రాజెక్ట్ చెప్పినా ఏ రిజర్వాయర్ చెప్పినా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు 14-19లో ఆ రోజు నాకు తెలుసుండే రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయటువంటి ద్రోహం గత పాలనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు ఉదాహరణే మంత్రి మనకి మీరు చూసారు రెగ్యులేషన్స్ సంబంధించి మరి ఏదైతే 3,800 కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి విధంగా మంత్రి చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్లో కేటాయింపులు చేయడమే కాదు, ఖచ్చితంగా రేపు 2025 జూన్ కల్లా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారని. ఎందుకు ఈ మాట చెప్పుకోవాలంటే 2019-2024 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు, ఒక తంట మట్టి తీయలేదు. ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద వాటర్ కరెంట్ బిల్లులు కూడా ఎక్కువ చేసినటువంటి పరిస్థితి అనే విషయాలు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడో పాడిపాలెం సరవరాని సాగర్ కృష్ణసాగర్ ప్రతికొండ జీడిపల్లి గోదపల్లి ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈరోజు ప్రత్యేక మరి నిలవ ఈరోజు దగ్గర 261 టీఎంసీలు పెట్టి ఇవాళ రాయలసీమ రిజర్వాయర్లో నిల్వ చేయగలిగాం. ఈరోజు అవసరాలు తీర్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజు పంటలు కానీ రాముని అవసరాలు తీరుగా కూడా ఈరోజు మే నెల దాటి జూన్ నెల వస్తున్నా కూడా ఇంకా 150 టీఎంసీలు మీరు ఇవాళ రిజర్వాయర్లు రాయలసీమలో కాపాడుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపెట్టినట్టు తెలియజేస్తూ ఉంది. అటువంటి ఉదాహరణ పోయేటువంటి 3,000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు తీసుకుని దాన్ని మరి ఏదైతే తెలుగు తల్లికి జలవాటి కింద మరి 3 వస్తుంది. రేపు భక్తులకు విజ్ఞప్తి సమయభావం ఉండడం వల్ల క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా ఎమ్మెల్యే శాసనసభ్యులు జయనాథ్ గారికి